వెల్కమ్ టు శ్రీ జయభేరి ప్రాపర్టీస్. వెల్కమ్ టు శ్రీ జయభేరి ప్రాపర్టీస్. ఇప్పుడు మనం చూస్తుంది 121 గజం నార్త్ ఫేసు సెమీ కమర్షియల్. ఒక షట్టర్ వస్తుంది, కింద ఒక బెడ్రూమ్ వస్తుంది. కింద షట్టర్ కమ్ ఒక బెడ్రూము, పైన 2 బెడ్రూములు. మొత్తం మీకు 3 బెడ్రూములు, ఒక షట్టర్ అన్నమాట. G+1 నార్త్ ఫేసు, 26 వెడల్పు, 48 పొడవు, 42 పొడవు, 26 వెడల్పు, 42 పొడవు. కార్నర్ బిట్, ఇది కార్నర్, నార్త్ వెస్ట్ కార్నర్. ఇది వెస్ట్ రోడ్డు. వెస్ట్ రోడ్డు వచ్చి 25 అడుగులు. ఇంటి ముందు నార్త్ రోడ్డు వచ్చి 25 అడుగులు. ఇటు 25, వెస్ట్ 25. మధ్యలో కార్నర్ అన్నమాట. మీరు షట్టర్ కమర్షియల్ పెట్టుకుంటే మీకు రెంట్ వస్తుంది, పైన కూడా రెంట్లు వస్తాయి మీకు. ఒక్కసారి లోపలికి వెళ్ళి చూద్దాం మనం. నార్త్ ఫేసు 121 గజాల సెమీ కమర్షియల్ బిల్డింగ్, G+1, దగ్గర 4 BHK అన్నమాట. ఇది ఒకసారి లోపలికి వెళదాం. ఇంటి ముందు రోడ్డు 25 ఫీట్ రోడ్డు. ఒకసారి ఎలివేషన్ చూడండి ఒకసారి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఎలివేషను. దీని ఎస్ఎఫ్టీ వచ్చి పైన కింద కలిపి 2100 ఎస్ఎఫ్టీ వస్తుంది మొత్తం టోటల్గా. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం మనం. ఇది పార్కింగ్ ఏరియా. ఇది ఫైనల్ ఫినిషింగ్ స్టేజ్లో ఉంది. ఈ ఫ్లోరింగ్ ఇదంతా మనకి బాకీ ఉందన్నమాట. ఇది తయారవుతుంది, ఇప్పుడు ఫైనల్ ఫినిషింగ్లో ఉంది. ఈశాన్యంలో బోరు. ఇదంతా పార్కింగ్ ఏరియా. చూడండి ఒకసారి. గోడలకి వేసిన టైల్స్ కానీ, నార్త్ సైడ్ ఒక 2.5, ఈస్ట్ సైడ్ 2.5 అడుగులు సెట్ బ్యాక్ ఇచ్చాము. చూడండి, ప్రతిదీ క్వాలిటీ మెయింటైన్ చేశాము. స్టెప్స్కి గ్రానైట్ వేసాము, బ్లాక్ కలర్ గ్రానైట్. చూడండి ఒకసారి. మీకు విశాలమైన పార్కింగ్ వచ్చింది చూడండి. స్టెప్స్ కింద వాష్ ఏరియా కూడా వస్తుంది మనకి. మెయిన్ డోర్ టేక్ వుడ్తో చేయించాము. ఫాల్ సీలింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఫ్లోరింగ్ ఒకటే మనకి బ్యాలెన్స్ ఉందన్నమాట. ఇది హాలు. ఇది కింద హాలు. చూడండి, హాలు కూడా మనకి విశాలంగా ఉంటుంది. హాల్లో మనం రైట్కి తిరిగితే ఇది షట్టర్ ఇచ్చాము. ఇది వెస్ట్ సైడ్ షట్టర్ ఇచ్చాము. ఇది వచ్చేసి మనకి బెడ్రూమ్. కింద ఒక బెడ్రూమ్ ఇచ్చాము. ఇది కింద బెడ్రూము. దీంట్లో అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చాము. ఇందులో మళ్ళీ మనం హాల్లోకి వచ్చాము. హాల్లోంచి ముందుకెళ్తే ఇది ఓపెన్ కిచెన్. అది డోరు, బయటికి వెళ్ళటానికి డోరు. ఇది ఓపెన్ కిచెను. వెనకాల వాష్ ఏరియా ఇచ్చాము. చూడండి, వెనకాల ఇది వాష్ ఏరియా. కిచెన్లోంచి మళ్ళీ హాల్లోకి వచ్చాము. హాలు ఇది వచ్చేసి మనకి కింద కమర్షియల్ షట్టరు, లెఫ్ట్ సైడ్ ఒక బెడ్రూము. కింద పైకి వెళ్ళి చూద్దాం. పైన 2 బెడ్రూములు ఇచ్చాము. పైన 2 బెడ్రూములు ఇచ్చాము. అది కూడా చూద్దాం. దీని ఎస్ఎఫ్టీ కింద పైన కలిపి 2100 ఎస్ఎఫ్టీ వస్తుంది టోటల్గా. మీకు రెంట్స్ కూడా బాగా వస్తాయి, ఎందుకంటే రోడ్డుకి పక్కనే ఉంటుందన్నమాట. ఈసీఎల్ నుంచి ఒక 7 కిలోమీటర్స్ దూరంలో రోడ్డు, హైవే పక్కన. చూడండి, ఇది బాల్కనీ, పైన బాల్కనీ. ఇది పైన బాల్కనీ. మళ్ళీ నార్త్కి మనం ఈస్ట్కి మళ్ళీ గల్లీ ఇచ్చాం పైన కూడా. చూడండి, ఇది మెయిన్ డోరు. ఫాల్ సీలింగ్ కూడా కంప్లీట్ అయింది. చూడండి, మెయిన్ డోర్ నుంచి లోపలికి వెళ్దాం. ఇది హాల్ పెద్దగా వస్తుంది, ఎందుకంటే కింద పార్కింగ్ వదిలేసాం కాబట్టి పైన హాల్ చాలా విశాలంగా ఉంటుంది. ఈ హాల్లో నుంచి మళ్ళీ మనం రైట్కి తిరిగితే డైనింగ్ ఏరియా. అది వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్. లెఫ్ట్ సైడ్ ఒక బెడ్రూము, రైట్ సైడ్ ఒక బెడ్రూము. ఇది లెఫ్ట్ సైడ్ బెడ్రూమ్ అన్నమాట. దీంట్లో అటాచ్డ్ ఇచ్చాము.
ఇది రైట్ సైడ్ బెడ్రూమ్ చూద్దాం. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. రెండింటి మధ్యలో కామన్ వాష్రూమ్ ఇచ్చాను చూడండి. మళ్ళీ ఒకసారి చెప్తాను. ఇది వచ్చేసి G+1 121 గజం, 26 వెడల్పు, 42 పొడవు. దీని ఎస్ఎఫ్టీ వచ్చేసి 2100 ఎస్ఎఫ్టీ వస్తుంది. దీని బడ్జెట్ వచ్చి 85 లక్షలు చెప్తున్నాము. ఇది మెయిన్ హైవే పక్కనే ఉంటుంది, వాకబుల్ డిస్టెన్స్. ఇది ఈసీఎల్ నుంచి ఒక 7-8 కిలోమీటర్స్ దూరంలో మెయిన్ హైవే పక్కన ఉంటుంది. మంచి కాలనీలో చూడండి, కాలనీ అంతా రోడ్లు అంతా గేటెడ్ కమ్యూనిటీ లాగా ఉంటుంది. ఒకసారి వచ్చి చూడండి. ఈ బడ్జెట్లో ఉన్నవాళ్ళు దీని ప్రైస్ 85 లక్షలు చెప్తున్నాము. మా నెంబర్ వచ్చి 8978810355. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మాది 100% క్వాలిటీ కన్స్ట్రక్షన్, మాది 100% లీగల్ ప్రాపర్టీ. లీగల్ ప్రాపర్టీ కావాల్సిన వాళ్ళు తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.